చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటిదాకా ఏ కేసులో కూడా సరి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా తప్పు చేసినట్టుగా ఆధారాలు కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి కేసులు మాత్రం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి ఇలా తిరుగుతూనే ఆ కేసులు సాగుతూ వస్తున్నాయి. అయితే ఇదంతా కొంత రాష్ట్ర ప్రజల్లో కూడా భిన్న అభిప్రాయాలకు లేకపోతే భిన్న ఆలోచనలకు తెరతీస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టాలనుకునే ప్రాసెస్ ఏదైతే ఇదంతా చేశాడో ఆయన, ఇది మరి అతనికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలే నమ్మి రేపు రాబోయే రోజుల్లో తీర్పు అతనికి అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరిత రాజకీయం ఏదో చేస్తున్నాడని అయితే ఆరోపణలు వస్తున్నాయో, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల, ఈ కేసుల పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు? ఓవరాల్గా నేను ఇచ్చినటువంటి తీర్పు కూడా మనం చూసాం 17A సంబంధించి. సో ఎప్పుడు అది కేసు పురోగతి సాధిస్తుందో, ఎప్పుడు ఫలితం వస్తుందో కూడా తెలవలేని పరిస్థితి. సో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా ఈ యొక్క మొత్తం వ్యవహారం మీద? ఇప్పుడు కేసులు పెట్టడం వరకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడు. కేసులు పెట్టడం, ఇప్పుడు చేతిలో రాజ్యాధికారం ఉంది కాబట్టి ఎవరి మీదైనా ఎటువంటి కేసు అయినా పెట్టచ్చు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడు. మీకు ఇంకొక పెక్యులర్ విషయం చెప్పాలి అంటే, ఏపీ సిఐడి పోలీసుల్ని దీనికి అన్నిటికీ, ఇటువంటి కేసులన్నిటికీ వాడుకుంటున్నాడు. మీరు చూడండి, ఏదైనా మామూలుగా సిఐడి పోలీసులు రిఫరల్ కేసులు తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో నమోదైన తర్వాత చాలా ఎక్కువ పోలీస్ స్టేషన్లతో, ఎక్కువ ప్రాంతంతో, ఎక్కువ మంది వ్యక్తులతోటి, వాళ్ళతోటి సంబంధం ఉన్న కేసులు, లేదు అసెంబ్లీ కానీ లేకపోతే కోర్టు కానీ రిఫర్ చేసే కేసులు, ఇటువంటి కేసుల్ని ఏపీ సిఐడి తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏపీ సిఐడిని ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా వాడుకుంటున్నాడు. వాడుకొని వాళ్ళ నుంచి కేసులు పెట్టిస్తున్నాడు. ఈ కేసులన్నీ కూడా మొత్తం పెట్టేయటం, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయటం, ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరుగుతూనే ఉంది, ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? మామూలుగా మీరు చూస్తే న్యాయపరంగా కేసుల్ని ఎదుర్కోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ పాయింట్ జగన్మోహన్ రెడ్డికి చాలా చక్కగా తెలుసు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ కూడా చట్టాన్ని ఉల్లంఘించరు, చట్టానికి లోబడి పనిచేస్తారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ కేసులు పెడుతున్నాడు. కేసులు పెట్టంగానే ఏం చేయాలి? తెలుగుదేశం లీడర్లు కోర్టుకి బెయిల్కి అప్లై చేసుకోవాలి. బెయిల్కి అప్లై చేస్తే కోర్టు బెయిల్ ఇస్తే వీళ్ళు బెయిల్ మీద బయటికి రావాలి. చూసావా, బెయిల్ మీద బయటకు వచ్చారు, వీళ్ళు కూడా దోషులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రచారం చేస్తుంది. అంటే రాష్ట్రం ప్రభుత్వము చేతిలో విస్తృత అధికారాల్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. ఏ కేసు ప్రూవ్ కావట్లేదు. మామూలు చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే కేసు నుంచి పెద్ద కేసులు, అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి అసలు కొన్ని వేల లక్షల కోట్లు దుర్వినియోగం అయిందని ఓ పెద్ద అభియోగాలు పెట్టిన కేసుల వరకు కూడా ఏ కేసుని కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఈ విధమైన ఏంటి, బెయిల్ మీద వచ్చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చాడు కాబట్టి, నేను బెయిల్ మీద ఉన్నాను కాబట్టి నేను ఆయన ఒకటే అని ఈక్వేట్ చేసుకోవటానికి, ఇతను చేసిన పెద్ద అవినీతిని చిన్నపుచ్చుకోవడానికి కూడా చిన్నగా తగ్గించుకోవటానికి, చిన్న గీత మీద పక్కన పెద్ద గీత రాసి ఆ విధంగా ప్రవర్తించటానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటి అంటే ఈ కేసులు పెట్టడం ఇవన్నీ, ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టిన తర్వాత అప్పటి వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది ఎవరికి తెలియదు. చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయారు. ఆ స్కిల్ డెవలప్మెంట్కి గంటా సుబ్బారావు గారు అని ఒక మహానుభావుడిని పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆయన అత్యంత నిజాయితీపరుడు. అసలు ఈ దేశం మొత్తంలో నిజాయితీపరుడు గంటా సుబ్బారావు గారు. అటువంటి వ్యక్తి పొరపాట్లు చేశాడు, అవినీతి చేశాడని చెప్పి అరెస్ట్ చేశారు. అంటే అటువంటి ఆయన మీద కేసులు పెట్టడం, మనకి ఇంకెవరన్నా పరువు గల వాళ్ళు రాష్ట్రానికి వస్తారా?
ఇవేవి కాదు, మనకి రాజకీయ కక్ష ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిన కొన్ని రోజులు వెంటనే అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అందులో ఏం జరిగింది, ఎంతమంది ఎన్ని లక్షల మంది యూత్కి దానివల్ల ట్రైనింగ్ వచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, అసలు ఖర్చు పెట్టింది ఎంత, ఎక్కడెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి, సాక్షాత్తు పులివెందుల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎట్లా పనిచేస్తున్నది, ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. బయటికి రావటంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమైన సలహాదారుడు ఉన్నాడో, ఆయన ఓపెన్గా పబ్లిక్లోకి వచ్చి అసలు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడంటే ఎవరూ నమ్మట్లేదు, ఈ ప్రజల్ని కన్విన్స్ చేయటానికి మేము ఎంతో కష్టపడాల్సి వస్తుందని చెప్పి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు అవినీతి మీద ప్రజలని కన్విన్స్ చేయటానికి ఇన్ని తిప్పలు పడుతున్నారు వీళ్ళు. అంటే ఈ విధమైన, అంటే ఇప్పుడు మీకు ఇసుక మీద ఒక కేసు ఎట్లా ఉంది, ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేశాడు కాబట్టి కేసు. ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు అక్కడ, దాని మీద కేసు. ఎందుకు, ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే వీళ్ళందరికీ బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి కేసు. అంటే ఈ విధంగా కేసులు పెట్టి ఒక చంద్రబాబు నాయుడిని ఒక చక్రబంధంలో బిగించాలి అన్న ఉద్దేశంతో చేసిన పనులు ఇవన్నీ కూడా. దీనికి ఇవేంటి అంటే మెయిన్గా ఇటువంటి నిర్ణయాల మీద, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద కేసులు పెడుతూ పోతే అసలు ఈ దేశంలో ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఫ్రీగా రోడ్ల మీద తిరగలేడు, పదవి పోగానే డైరెక్ట్గా జైలుకి వెళ్ళడమే, అటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి 17A ఒక క్లాజుని తీసుకొచ్చారు. అవినీతి నిరోధక చట్టంలో 17A క్లాజు. ఈ క్లాజుకి సంబంధించి ఏంటి అంటే అపాయింటింగ్ అథారిటీ తోటి పర్మిషన్ తీసుకోవాలి. ఉదాహరణకి ముఖ్యమంత్రిని అపాయింట్ చేసేది ఎవరు, రాష్ట్ర గవర్నర్. అందుకని మాజీ ముఖ్యమంత్రి అంటే పబ్లిక్ సర్వెంట్గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే ముందరగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ గవర్నర్కి కేసు డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అతను ఓకే అంటే ఒప్పుకుంటే, అంటే సాక్ష్యాధారాలు పరిశీలిస్తాడు కదా గవర్నరు, దాన్ని లీగల్ ఒపీనియన్కి పంపిస్తాడు, అవన్నీ చేస్తాడు. చేసిన తర్వాత పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేయాలి. ఇది ఒక సేఫ్ గార్డ్ని అట్లా ఇచ్చారనమాట మనకి చట్టంలో. ఆ సేఫ్ గార్డు ఉన్నది అన్న విషయం తెలియని ఈ ఏపీ సిఐడి పోలీసులు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అంటే ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి అని చంద్రబాబు నాయుడు కేసు ఫైల్ చేస్తే అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, ఇద్దరు జడ్జిల బెంచ్లో దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఒక ఆయనేమో 17A అప్లికబుల్ ఈ కేసుకి అని చెప్తే, ఇంకొక జడ్జి ఏమో ఇది 17A అప్లికబుల్ కాదు, ఎందుకంటే కేసు ఆల్రెడీ బుక్ అయింది కాబట్టి నేరం జరిగిందా లేదా, అవినీతి పాల్పడ్డారా లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అవసరం దృష్ట్యా మనం ఇప్పుడు దీనికి అడ్డంకులు సృష్టించలేము అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే అది సిజేఐకి రిఫర్ చేశారు. సిజేఐ దాని మీద డెసిషన్ తీసుకొని త్రిసభ్య ధర్మాసనానికి ఇస్తారా లేకపోతే 5 మెంబర్డ్ బెంచ్కి ఇస్తారా అనేది చూడాలి. అది చూసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. 17A ఒక వ్యక్తికి అంటే మాజీ ముఖ్యమంత్రికి అప్లికబుల్ కాదు అని కనుక క్లియర్ కట్గా చెప్పేస్తే, అంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తే ఈ దేశంలో ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఫ్రీగా స్వేచ్ఛగా ఉండలేడు. అందరూ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే అధికారంలో ఉన్నవాళ్ళు డెసిషన్లు తీసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అవి వాటి మీద డిస్కషన్స్ చాలా జరుగుతాయి. కొన్ని ఆ తర్వాతి కాలంలో నష్టం కింద పరిణమించవచ్చు,
ఆ తర్వాత కాలంలో తప్పు కింద మారచ్చు, లేదు పరిస్థితులను బట్టి తీసుకున్న నిర్ణయం ఏదన్నా జరగచ్చు. అందువల్ల ఈ 17A సేఫ్ గార్డ్ అనేది అది ఖచ్చితంగా ఉండాల్సిన విషయం. ఆ సేఫ్ గార్డు ఉండాలి అంటే మరి చంద్రబాబు నాయుడుకి కూడా అప్లికబుల్ కావాలి కదా. ఇప్పుడు ముందర 17A ఈ కేసుకి అప్లికబుల్ అని చెప్పిన జడ్జి కూడా, న్యాయమూర్తి కూడా ఆయన ఏం చేశారంటే ఇప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోమని చెప్పారు ఆయన. దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ సిద్ధం కాకపోతే ఇంకెవరికి చెప్పాలి? సో అంటే ఇటువంటి చట్టపరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఈ చట్టపరమైన విషయాలతో పాటు ఇన్ని ఉంటాయని నాకు ఈ డిస్కషన్లో బట్టి తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఇదే పని మీద ఉంటాడు కాబట్టి ఇవన్నీ పెట్టి చంద్రబాబు నాయుడిని ఇరికిద్దామనే చేశాడు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడిని ఇరికిచ్చేసి ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశాడు. అందరూ చాలామంది తెలుగుదేశం నాయకులు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. దాదాపు 60,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. చాలామంది మీద SC ST అట్రాసిటీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు. నిజంగా అంత క్రిమినల్సే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ న్యాయపరమైన అంశాలలో, అంటే తన అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులకు సంబంధించి ఆయన బాగా స్టడీ చేసినట్టున్నాడు. అందులో ఉన్న చాలా రకరకాల ప్రొవిజన్స్ని అవన్నీ ఉపయోగించుకుంటూనే ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు కదా. సో ఇది ప్రత్యర్థిని ఎట్లా ఇరకాటంలో పెట్టాలి అనటానికి వాడుతున్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే కనపడుతున్నది. ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు ఎలక్షన్ టైంకి వచ్చేసాం, ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఎక్కువ సమయం లేదు, ఇంకా నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా చేసేదేమీ లేదు. ఇంకా కేసులు, ఇంకా పాత కేసులు పెట్టడమే తప్ప ఇంకా కొత్త కేసులు పెట్టే అవకాశం లేదు. తెలుగుదేశం వాళ్ళని ఇరకాటంలో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదు.